Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is single mean large sample problem. See here, an oceanographer wants to check whether the depth of the ocean in a certain region is 57.4 fathoms as had previously been recorded. ఇది మెన్షన్ చేసుకోండి. Had previously been recorded. What can he conclude at the 5% level of significance if readings taken at 40 random locations in the given region yielded a mean of 59.1 fathoms with a standard deviation of 5.2 fathoms? ఓకే రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటి, ప్రీవియస్ రికార్డుని ఈయన తీసుకొని మనకు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తున్నాడు, క్వశ్చన్ ఇచ్చేసాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏది తీసుకోవాలి అనేది చాలామందికి ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్ అని, జెడ్ ఈక్వల్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్ అని. ఓకే, మనం రెండు చేద్దాం, టూ ఫార్ములాస్ యూజ్ చేసి చేద్దాం. ఓకే, ఎందుకనంటే ఎక్కడైనా తేడా వస్తుందేమో చెక్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడ కూడా తేడా రాదు. కాకపోతే కొన్ని బుక్స్లలో ఎస్ బై రూట్ ఎన్ అని తీసుకుంటారు, శాంపుల్ని ప్రీవియస్ది తీసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఇదే ప్రజెంట్గా కన్సిడర్ చేసి ప్రీవియస్ తీసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ అనేది ప్రజెంట్గా చేస్తున్నామని చెప్పేసి సిగ్మా తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే పాపులేషన్ మీన్ అనేది తెలియనప్పుడు మనం ఎస్ బై రూట్ ఎన్ అని తీసుకుంటాం. ఓకే, అది పాపులేషన్ మీన్ తెలిసినప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పాను మీకు. ఓకే, పార్ట్ 1 వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, కేస్ 1 కేస్ 2. ఓకే, అక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్. అంటే దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ తెలుస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం, సిగ్మా బై రూట్ అని అంటాం. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఆఫ్ పాపులేషన్ ఈజ్ నాట్ నోన్. ఓకే, అంటే అది ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ తెలియదో అప్పుడు ఏం చేస్తాం, ఎస్ బై రూట్ ఎన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ తెలిసి అనుకొని తీసుకున్నా నో ప్రాబ్లం, తెలియదు అనుకొని తీసుకున్నా నో ప్రాబ్లం. ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా చేంజ్ కాదు, అక్కడ ఇచ్చి ఎంత ఇస్తే అంతే తీసుకోవాల్సిందే. ఓకే, సో మనకి సమ్ బుక్స్లలో వచ్చేసి ఎస్ బై రూట్ ఎన్ అని, కొన్ని బుక్స్లలో ఆథర్స్ ఏం చేస్తున్నారంటే సిగ్మా బై రూట్ ఎన్ అని, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆథర్స్ ఎస్ బై రూట్ ఎన్ అని తీసుకుంటున్నారు. సో మనం డివైడ్ చేసేసి 2 సొల్యూషన్స్ చేద్దాం. ఓకే రైట్, గివెన్ ఏంటంటే ఎన్ ఈక్వల్ ఏంటి 40 ర్యాండమ్ లొకేషన్స్ తీసుకున్నాడు, ఎక్స్ బార్ ఈక్వల్ టు 59.1 అని తీసుకున్నాడు. ఓకే రైట్, ఇప్పుడు మ్యూ ఈక్వల్ వచ్చేసి ఎంత వస్తుంది, మరి మ్యూ ఈక్వల్ టు 57.4 అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇక సిగ్మా వచ్చేసి 5.2. ఓకే, దీన్నే ఆర్ఎస్ అని కూడా తీసుకుందాం, 5.2 అని. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 0.05. రైట్, 5/100 ఏమవుతుంది, 0.05 అవుతుందా. రైట్, ఇప్పుడు నెంబర్ 1 ఏంటంటే నల్ హైపోథిసిస్ H0. ఇది ఏంటి మరి, 2 టైల్డా లేకపోతే రైట్ టైల్డా, ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మనం మ్యూ నాట్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి ఏం చేయాలి, ఇది తీసుకోవాలి. అంటే ఇక 2 టైల్ టెస్ట్ అయిపోయినట్టు ఇది ఖచ్చితంగా, ఈ రెండింటికి సేమే. ఓకే, థర్డ్ వన్ ఏంటి మరి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ ఎంత, 0.05 5%. సేమ్ నెంబర్ 1 నల్ హైపోథిసిస్ H0, దీంట్లో కూడా అంతే. ఓకే, మ్యూ ఈక్వల్ టు 57.4. నెంబర్ 2 ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1, మ్యూ నాట్ ఈక్వల్ టు 57.4. థర్డ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు 5%. ఓకే రైట్, ఇప్పుడు 4th ఇక్కడ వచ్చేసింది మొత్తం. ఇక మనకు వచ్చేసి టెస్ట్ స్టాటిస్టిక్స్ దగ్గర అందరికీ డౌట్. ఓకే, జెడ్ ఈక్వల్స్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. జెడ్ ఈక్వల్ 4th వన్ టెస్ట్ స్టాటిస్టిక్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్. ఓకే, ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది 5.2. ఓకే,
అక్కడ వేరియన్స్ అని ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్లోకి మార్చుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మనకి వేరియన్స్ అని ఏమైనా డైరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అని ఇచ్చాడు కాబట్టి మీరు అనవసరంగా కూడా ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ది డైరెక్ట్ దీంట్లో సరిపోతుంది. ఓకే, బట్ 2 సొల్యూషన్స్ చేద్దాం మనం ఎట్ ఏ టైం. ఓకే, ఎక్స్ బార్ వాట్ ఈస్ దట్ 59.1 మైనస్ 57.4 బై ఏంటండి సిగ్మా, వాట్ ఈస్ సిగ్మా 5.2 బై √40. ఓకే, 59.1 మైనస్ 57.4 బై 5.2 బై √40. ఏమైనా తేడా ఉందా అంటే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఎస్ అంటున్నాం అంతే. పేరుకే మనం అక్కడ ఎస్ అని చెప్పేసి తీసుకుంటున్నాం తప్పితే కానీ ఏం చేంజ్ అయితే లేదు కదా. సో వాల్యూ అనేది మారదండి. 5.2 అని 52 కాదు, 5.2 స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ తీసుకుందాం, డివైడెడ్ బై తీసుకుని క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఇక్కడ డివైడెడ్ బై సింబల్, ఇది డివైడెడ్ బై ఫస్ట్ 9 అంటే 59.1 మైనస్ 57.4 కర్సర్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా డివైడెడ్ బై అని తీసుకొని కర్సర్ డౌన్ చేసి 5.2 న్యూమరేటర్కి ఇచ్చేసి డినామినేటర్కి ఇక్కడ రూట్ ఉంది, √40 ఇక్కడ రేషనల్లో వచ్చింది. మన దీన్ని 2.0676 అంటే 2.06 చాలు మనకి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసినా కూడా ఎంత వచ్చింది 2.06, ఇక్కడ కూడా 2.06 లేదా 0.7 అని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ థర్డ్ డిజిట్ 7 ఉంది కాబట్టి దీనే 7 అని చెప్పి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2 టైల్ టెస్ట్. నాట్ ఈక్వల్ అంటే ఏంటంటే ఇది 2 టైల్ టెస్టే కదా, ఇది 2 టైల్ టెస్టే కదా. నాట్ ఈక్వల్ అంటే 5% దగ్గర ఎంత క్యాలిక్యులేషన్ వాల్యూ 1.96, 5% దగ్గర 2 టైల్ టెస్ట్ డిఫాల్ట్ కాదు. దేర్ ఫోర్ ద జెడ్ tabulated వాల్యూ ఈజ్ 1.96. ఇది క్యాలిక్యులేషన్ వాల్యూ, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకే, దీనికంటే క్యాలిక్యులేషన్ వాల్యూ అనేది బిగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, రిజెక్టే అవుతుంది. ఏంటిది, నల్ హైపోథిసిస్ గ్రేటర్ దెన్ జెడ్ tabulated. Therefore H0 ఈజ్ రిజెక్టెడ్. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.